గాయ్స్, ఇదేమో కార్ డ్రైవ్ బెల్ట్, ఇదేమో కార్ టైమింగ్ బెల్ట్. రెండు బెల్ట్సే కదా, రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏందో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని వెంటనే సేవ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. డ్రైవ్ బెల్ట్ అయితే మనకి ఇంజన్ బయట ఉంటుంది, మీకు చూస్తే క్లియర్గా కనిపిస్తుంది. అదే టైమింగ్ బెల్ట్ ఇంజన్ లోపల కవర్ అయి ఉంటుంది. డ్రైవ్ బెల్ట్ వచ్చేసి పవర్ స్టీరింగ్ ని, ఏసీ కంప్రెసర్ ని, ఆల్టర్నేటర్ ని రన్ చేస్తుంది. అదే టైమింగ్ బెల్ట్ వచ్చేసి క్యామ్ షాఫ్ట్ ని, క్రామ్ షాఫ్ట్ ని టైమింగ్ లో రన్ చేస్తుంది. డ్రైవ్ బెల్ట్ డ్యామేజ్ అయితే ఇంజన్ అయితే రన్ అవుతుంది, కాకపోతే మనకి బ్యాటరీకి పవర్ సప్లై, ఏసీ ఇంకా పవర్ స్టీరింగ్ అయితే వర్క్ అవ్వదు. అదే టైమింగ్ బెల్ట్ డ్యామేజ్ అయితే పిస్టన్ కి ఇంకా వాల్వ్స్ కి టైమింగ్ మిస్ అయ్యి ఇంజన్ అయితే దారుణంగా డ్యామేజ్ అవుతుంది. డ్రైవ్ బెల్ట్ డ్యామేజ్ అయితే రఫ్లీ మనకి వెహికల్ 5,000 to 10,000 లో రిపేర్ అవుతుంది. అదే మనకి టైమింగ్ బెల్ట్ డ్యామేజ్ అయితే 1 lakh to 1.5 lakhs అయితే రిపేర్ కాస్ట్ అవుతుంది. డ్రైవ్ బెల్ట్ వచ్చేసి మనకి 80,000 to 1.5 lakhs మధ్యలో చేంజ్ చేసుకోవాలి. అదే టైమింగ్ బెల్ట్ వచ్చేసి 80,000 to 1 lakh మధ్యలో చేంజ్ చేసుకోవాలి. సో ఇంజన్ లో మనకి డ్రైవ్ బెల్ట్ తో కంపేర్ చేస్తే టైమింగ్ బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎప్పటికప్పుడు ఇన్స్పెక్ట్ చేయించుకోండి. మీ వెహికల్ ఒకవేళ 80,000 అబోవ్ కిలోమీటర్స్ తిరిగి ఉంటే ఇమ్మీడియట్ గా టైమింగ్ బెల్ట్ అయితే చేంజ్ చేసుకోండి. సో ఇలాంటి కార్ టెక్నికల్ నాలెడ్జ్ కోసం కార్ కైనెటిక్స్ ని ఫాలో అవ్వండి.